చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు పాపం పువ్వులు పట్టుకొని తిరగడానికి వాళ్ళకి టైం సరిపోవట్లే. తమ్ముడు, ప్రేమ దోమ అని తిరిగావంటే గుర్తుంచుకో, ఈగలు తోలుకోవడానికి కూడా టైం సరిపోదు. ఈ ప్రేమ దోమ నిన్ను ఈగల దగ్గర తీసుకెళ్తుంది. నేను చెప్తున్నాను, చాలామంది జీవితాలు చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 25 సంవత్సరాలు, మినిమం 25 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాలు దాటే వరకు నీ లైఫ్కి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. అది తప్పుడు సెలెక్షన్ అవుతుంది. ఈలోపే మినిమం 23 సంవత్సరాలు దాటిన తర్వాతే నీ జీవితానికి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటో 7th క్లాస్లోనే స్టార్ట్ చేస్తున్నారు మహానుభావులు సెలక్షన్లు. వద్దురా నాన్న. ఆ తర్వాత నీకు ఫ్రస్ట్రేషన్లు, ఈ వయసులోనే బీపీ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, నన్ను కలవట్లేదు, ఎటు పోయిందో తెలియదు, వాడెటు పోయాడు తెలియదు. ఎందుకురా ఈ గోలంతా మీకు? చక్కగా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఆనందించి సంతోషంగా గడిపి ఓ మంచి చదువును చదివి ఉన్నతులైపోయి సంపాదించే వాళ్ళు అయిపోయి ఎవరి దగ్గర చెయ్యి జాపకుండా మీ సంపాదన మీద మీరే నిలబడి అప్పుడు మీ సంపాదనకు ఒక రాణిని వెతుక్కోండి. అది కదా అసలు జీవితం అంటే. అది కాదంట, ముందు బేవార్సై తర్వాత దాన్ని కవర్స్ చేయాలి. తప్పు నాన్న, ముందు మీరు సక్సెస్ అవ్వాలి. ఇలాగే చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి మానసికంగా వేధింపబడి చనిపోతున్నారు కూడా. మీలాంటి మంచి మనసులను, మీలాంటి మంచి మనసున్న వారిని పోగొట్టుకున్నందుకు చాలామంది పశ్చాత్తాపపడి బాధపడేటట్లు మీరు ఎదిగి చూపించాలి. ఆమేన్.